కేబీ లాజిక్స్ అండి. ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటిదంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఇది చాలా మంది అడిగారు. అందులో గౌరీ అండ్ జయదేవ్ అని ఒక ఆస్పిరెంట్ అడిగారు. సో వాళ్ళతో పాటు చాలా మంది అడిగారు. ఒకసారి చూడండి కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయమ్మా. ఓకే, అందులో ముఖ్యంగా మనకు ఏపీ టెట్ మనకు ప్రీవియస్ బిట్లు ఏ విధంగా ఉన్నాయో దాన్ని మనం చూద్దాం. కేవలం 5 to 10 సెకండ్ మధ్యలోనే కంప్లీట్ చేద్దాం. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లమ్ ను 5 to 10 సెకండ్ మధ్యలోనే కంప్లీట్ చేద్దాం. అలా మనకు దగ్గర కంటెంట్ ఉందమ్మా, మీరు ఏం వరి అవ్వకండి. సో దానికంటే ముందు చిన్న విషయాలు చెప్పాలి. ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. దీని యొక్క రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఇక్కడ రూట్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఎప్పుడే కానీ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇంకొకటి ఉన్నదనుకో టర్మ్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ ఉందనుకో, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో ఈ మైనస్ అనేది దేన్ని తెలుపుతుందంటే సమ్ ఆఫ్ రూట్ ను తెలుపుతుందమ్మా. ఎస్ఆర్ రాస్తున్నాను, సమ్ ఆఫ్ రూట్స్ ను తెలుపుతుంది. మరి ఇది దేన్ని తెలుపుతుంది? ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్ ను తెలుపుతుందమ్మా. పిఆర్ రాస్తున్నాను. ఓకే, ఇది దేన్ని తెలుపుతుంది? మూలాల మొత్తాన్ని తెలుపుతుంది. ఇది దేన్ని తెలుపుతుంది? మూలాల లబ్ధాన్ని తెలుపుతుంది. ఇది సమ్ ఆఫ్ రూట్ ను తెలుపుతుంది. ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్ ను తెలుపుతుంది. ఓకేనా, ఒకసారి రాద్దాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఏంటిదమ్మా? సమ్ ఆఫ్ రూట్ లేదా మూలాల మొత్తం. దీన్ని ఏం రాస్తాం? మనకి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? మైనస్ ఏమవుతుంది? బి బై ఏ అవుతుంది. ఓకే, ఏం బట్టి బిట్టి ఏం అవసరం లేదు. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఉందనుకో, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఇక్కడ ఏముంది? సి బై ఏ. ఓకే, ఇది అన్నట్టు. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ జి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0 ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం పెట్టాలి? మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకే రైట్. ఇది దేన్ని తెలుపుతుంది? సమ్ ఆఫ్ రూట్. ఓకే, ఇది దేన్ని తెలుపుతుంది? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుపుతుంది. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుపుతుంది. ఇది దేన్ని తెలుపుతుందమ్మా? మనకు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుపుతుంది. ఓకేనా, జస్ట్ మీకు అవగాహన కొద్ది ఇది చూడండి. ఈ రోజు మనం చెప్పేది ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ అండ్ ర్యాపిడ్ రివిజన్. సో దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫుల్ కంటెంట్ అనేది నేను చెప్పాను. కాకపోతే ఈ క్వశ్చన్ ఎంత కావాలో అంత చెప్తాను. ఓకేనా, సో జస్ట్ ఇంటరాక్షన్ చెప్తున్నాను. ఇది ఈ విధంగా ఉంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అమ్మా. ఎందుకో దీనికి ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6. ఓకేనా, సో మనకు ఎక్కువగా క్వాడ్రాటిక్ క్యూబిక్ ఈక్వేషన్ పైన మనకు రూట్స్ పైన బాగా అడుగుతాడు. అది ఏంటంటే ఏ విధంగా అడుగుతాడో మనం క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇదేమవుతుందమ్మా? మనకు ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి బై ఏ అవుతుంది. ఈ ఫార్ములాస్ ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తుపడితే చాలు మీకు. ఓకేనా, ఎప్పుడు కూడా ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఏమవుతుందమ్మా? మనకు గామా ఆల్ఫా అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ సి బై ఏ అవుతుంది. సి బై ఏ. అదే విధంగా ఆల్ఫా బీటా గామా ఇది కూడా ఏమవుతుంది? ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డి బై ఏ అనేది అవుతుంది. జస్ట్ ఇవి గుర్తు పెట్టుకుంటే చాలు, ఈ ఐడెంటిఫై చేస్తే చాలమ్మా ఎగ్జామ్ లో. ఎందుకంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ఓకేనా, ఇచ్చి ఏం చేస్తాడంటే మధ్యలో మనకి ఏదైనా విధంగా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కానీ, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ ఇలా అడుగుతాడు. అడిగినప్పుడు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్స్ లలో స్టేట్మెంట్లలో ఇచ్చినప్పుడు వీటిని ఐడెంటిఫై చేస్తే చాలు, కానీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎలా వచ్చింది? ఇక్కడ బి బై ఏ, ఇక్కడ సి బై ఏ, ఇక్కడ డి బై ఏ, ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, సో ఇది ఎక్కడ మైనస్ వస్తుంది? ఈ రూట్ లో. ఒకవేళ మనకు పవర్ ఆఫ్ 4 ఉంది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వెళ్తుంది. ఇది బేసిక్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఆఫ్ f of x is equal to 2x square plus ax minus 2, then the other factor of f of x. ఇక్కడ చూడమ్మా 2x square plus ax minus 2 యొక్క ఒక కారణాంకం 2x minus 1 అయితే f of x యొక్క మరొక కారణాంకం ఎంత? చాలా మంది దీన్ని ఏం చేస్తారంటే చూడమ్మా, దీన్ని మనము నేను చెప్పాను కదా 10 సెకండ్ల బిలోనే మనం ప్రతి ప్రాబ్లం ను కూడా క్రాక్ చేసేస్తాము. దీన్ని సర్వసాధారణంగా ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ x ఆఫ్ ఫైండ్ చేస్తారు. x అనేది ఫైండ్ చేస్తారు. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1/2. ఈ 1/2 ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఓకేనా, ఇక్కడ పెట్టిన తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ అంటే ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొస్తుంది? ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ఏ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ ను ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది కదా, ఏ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఈ ఈక్వేషన్ ఇవి తీసుకుపోయి సబ్స్టిట్యూట్ అలా చేస్తారు, లేదా మళ్ళీ దీనికి రూట్స్ కనుగొంటారు. అలా ఎందుకు అంత టైం కిల్లింగ్ ఎందుకు? అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, మనం అడగాల్సింది ఏంటిది? ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇంకొక రూట్ కావాలి. అవునా, ఇంకొక రూట్ కావాలి.
ఇది నథింగ్ బట్ కారణాంకం నథింగ్ బట్ ఏంటిది ఇక్కడ ఫ్యాక్టర్ అని ఇచ్చిండు, ఫ్యాక్టర్ నథింగ్ బట్ ఇంకొక రూట్ కావాలి. ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక రూట్ ఇచ్చిండు, అంటే ఇక్కడ x ఈక్వల్ ఒక రూట్ అవుతుంది, ఇక్కడ మనం ఒక రూట్ కనుక్కోవాలి. అంటే ఇది x ఈక్వల్ పెడితే ఇది 2 అవుతుంది, 1 అవుతుంది, -1 -2 ఈ ఒక రూట్ అవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఈక్వేషన్ ఉంది కదమ్మా, ఈ ఈక్వేషన్ ఉంది చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది. ఎస్, ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నానంటే మనకి ఏం కావాలి, ఇంకొక ఫ్యాక్టర్ కావాలి లేదా ఇంకొక రూట్ అనేది కావాలి. నేను ఏం చేస్తున్నాను, ఆల్ఫా ఇంటూ బీటా. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మైనస్ పెట్టాను, ఇక్కడ ప్లస్ పెట్టాను, అవునా, ప్లస్ ఇంటూ మైనస్ -2. ఓకే, ఇక్కడ ఏముందమ్మా 2 కు 2. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఒక రూట్ అనేది ఉంది. అదేంటిదమ్మా మనకు x1/2. ఈ x1/2 ఇది ఒక రూట్ కదా. సో మనకు ఇక్కడ 1/2 అని నేను రాస్తున్నాను. సో అప్పుడు ఏమైతుంది, బీటా అవుతుంది. ఒక రూట్ ఆల్ఫా అనేది ఒక రూట్ వచ్చింది, బీటా కనుక్కోవాలి. మనం ఏంటిది -2/2. సో ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ మనము ఇక్కడ ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, ఇక్కడ ఏం మిగిలింది 1. సో బీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, -2 అవుతుంది. -2 అంటే మనం ఏం రాయొచ్చు, దీన్ని x+2 రాయొచ్చు కదా. x+2 ఎక్కడ ఉందమ్మా, ఇది ఉంది. ఈ విధంగా ఇది మీకు చేయడానికి 10 సెకండ్ బిలోనే పడుతుందమ్మా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఇంత టైం పడుతుంది కానీ 10 సెకండ్ బిలోనే పడుతుంది. ఓకే, ఇది మనకు ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఇన్ విచ్ ఆఫ్ ద లైన్ segment joining 3,4 and -1,2 is divided by y axis. ఓకేనమ్మా, ఇక్కడ y యాక్సిస్ పైన x ఈక్వల్ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. ఒకసారి టేబుల్ చూడండి, 3,4 మరియు -1,2 లను కలుపు రేఖాఖండాన్ని y అక్షం విభజించు నిష్పత్తి. ఇక్కడ చూడమ్మా, జాగ్రత్తగా చూడండి, ఇదెంత టైం పడుతుందంటే 5 సెకండ్స్ పడుతుందమ్మా, కేవలం 5 సెకండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు 10 సెకండ్ పడుతుంది, కానీ ఇది 5 సెకండ్ లో ట్రాక్ చేయొచ్చు. ఎలా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా, అదే విధంగా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఏంటిది P అనే ఒక పాయింట్ ఉంది, ఇయ్యలేదు కానీ P ఇది ఇక్కడ ఏముంది, ఇక్కడ పాయింట్ 3,4 ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది మళ్ళీ -1,2 పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ P అనే పాయింట్ ఎక్కడ విభజిస్తుంది, ఇది మనకు డివైడ్ చేస్తుంది y యాక్సిస్. y యాక్సిస్ అంటే x ఈక్వల్ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిదమ్మా, ఇది 0, y అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్ మనకు అయిపోయింది, క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ 3 నుంచి ఇక్కడ 3 -0 అంటే ఎంతనమ్మా, మనకు 3. 0 నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందమ్మా, -1. సో ఏమవుతుంది మనకు 3:1. ఇదే కదా మనకు ఆన్సర్. ఎక్కడ ఉంది 3:1, ఇది ఎంత ఎన్ని సెకండ్స్ పట్టిందో మీరే ఆలోచించండి. సో ఈ సెక్షన్ ఫార్ములా, ఇది సెక్షన్ ఫార్ములాకి సంబంధించిందమ్మా. మీరు y1 - y1 ఈ ఫార్ములాని యూజ్ చేసి చేస్తారంటే x ఏంటి, y = mx2 + nx2/m+n. ఇలా ఇది పోయిందమ్మా, ఇది ఎప్పటిదో పోయింది. ఇది సబ్స్టిట్యూట్ చేసేది. ఈ సబ్స్టిట్యూట్ చేయడం అంటే స్కూల్ పిల్లలు చేస్తారు, మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకేనా, సో ఈ విధంగా అంటే ఈ సెక్షన్ ఫార్ములాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అంటే దాదాపు 8 టైప్స్, అంటే ఇందులో అడిగే విధానం ఎలా ఉంటుందంటే 8 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను చూడండి, ఇట్లా రేషియో ఇచ్చేస్తాడు, ఈ విధంగా 2 పాయింట్స్ ఇస్తాడు, ఒక రేషియో ఇస్తాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాడు, ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాడు, ఇక్కడ రేషియో ఇస్తాడు. ఈ పాయింట్ అడుగుతాడమ్మా, డివైడ్ చేసే పాయింట్ అడుగుతాడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏ విధంగా అడుగుతాడంటే ఇది పాయింట్ ఇస్తాడు, ఈ పాయింట్ ఇస్తాడు, ఈ పాయింట్ ఇస్తాడు, ఇది రేషియో అని అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ మొత్తం ఇవ్వడమ్మా, ఇది P పాయింట్ ఇస్తాడు, ఈ పాయింట్ ఇస్తాడు, రేషియో ఇస్తాడు, ఈ పాయింట్ కనుక్కోమంటాడు. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఈ 2 పాయింట్స్ ఇస్తాడు, ఈ పాయింట్ ఈ రేషియో ఇస్తాడు, ఈ పాయింట్ కనుక్కోమంటాడు. అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ 4 దగ్గర ఏదో ఒకటి y x పెడతాడు. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఏం పెడతాడు, మళ్ళీ x పెడతాడు. ఈ పాయింట్ ఇస్తాడు, రేషియో ఇస్తాడు, కానీ ఇక్కడ y ఎంత, x ఎంత అని అడుగుతాడు. అలా కాకుండా ఇంకొకటి ఏ విధంగా ఇస్తాడంటే ఈ పాయింట్, ఈ మొత్తం పాయింట్, అదే విధంగా ఇదొక పాయింట్ ఇవ్వడు, ఈ పాయింట్ కనుక్కోమంటాడు. ఓకేనా, ఇదొక పాయింట్, ఇదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇది ఇస్తాడు, ఇది రేషియో ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు. ఓకే, ఈ విధంగా మొత్తం 8 టైప్స్ ఉంటాయి అమ్మా. ఇందులో 8 టైమ్స్ నేను చాలా చక్కగా వివరించాను, 1 అవర్ వీడియో ఉంటుంది. ఈ ఫార్ములా ఎలా వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో ప్యూర్ మ్యాథ్స్ అని ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ అవుతే మీకు ఈ మొత్తం మీకు అక్కడ దొరుకుతుందమ్మా, ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ మీకు కంప్లీట్ దొరుకుతుంది. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 1, 2 అండ్ హ్యావింగ్ స్లోప్ ఇస్ 3. స్లోప్ 3 is ఇక్కడ 1, 2 బిందువు గుండా పోతూ 3 వాలుగా గల సరళ రేఖ సమీకరణం ఎంత. ఇది చూడండి అమ్మా, ఇక్కడ ఏమంటున్నావు, 1, 2 బిందువు గుండా పోతూ 3 వాలు గల సరళ రేఖ సమీకరణం. ఈ సరళ రేఖ సమీకరణం ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఈ ఈక్వేషన్ అనేది ఏదైతే పాస్ అవుతుందో ఆ ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ గుండా ఇక్కడ ఈ బిందువు అంటే ఈ పాయింట్ అనేది పాస్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక్కసారి వినండి, ఇక్కడ ఈ బిందువు అనేది
ఈ బిందువు అనేది ఈ ఈక్వేషన్ లో మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అదేం కావాలి, 0 కావాలి. ఎస్ ఆర్ నో? సో మనం డైరెక్ట్ ఈ బిందువు ప్లస్ వాలు అంటే మనం ఏ విధంగా కనుక్కోవచ్చు, ఇక్కడ బిందువు వాలు రూపం అనేది ఉంటది. సో దాన్ని కనుక్కున్న దాన్ని అంతసేపు ఫార్ములా పెట్టాలి, మళ్ళీ దాన్ని కనుక్కోవాలి అంటే ఇస్ టైం టేకింగ్. సో మనం ఏం చేస్తున్నాం, ఈ బిందువు ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 to 10 సెకండ్ లోపలనే వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏంటిదమ్మా y, ఇది x. y2 పెట్టాం అనుకోండి, ఇది 2 అయింది. అదే విధంగా ఇది 1 పెట్టాం అనుకోండి, -3 + 1 ఏమైంది, 2 + 1 3 అయింది. 3 3 0. సో మన ఆన్సర్ ఇది అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్ అనేది టాకిల్ ఎగ్జామ్ లో చేయాల్సి ఉంటుంది. ఓకే, దీని యొక్క డీటెయిల్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, దీని మొత్తం కాన్సెప్ట్ అనేది మనము ఈ టెట్ అయిపోయిన తర్వాత క్లారిటీగా నేర్చుకుందాం. మీరు సపోర్ట్ చేస్తే నేను చెప్పడానికి రెడీ. ఓకేనా? మీరు కామెంట్ చేయండి. ఓకే, మీరు కామెంట్ చేస్తే నేను కంటెంట్ అనేది మొత్తం గ్రాఫ్లతో సహా మీకు చెప్పడానికి నేను రెడీ. సో మీరు వినడానికి రెడీ అయితే కామెంట్ చేయండి. ఓకే, ఫైండ్ అవుట్ చేయడమా, ఇది ఇందులో పాలినోమియల్ లో మనకు జీరోస్ అంటాము, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ ఇందులో ఏ టైప్స్ అయితే ఉంటాయో అందులో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అవే టైప్స్ ఉంటాయమ్మా. ఓకేనా? ఒకసారి చూడండి. ఇఫ్ 2 zeros ఆఫ్ ద పాలినోమియల్ p of x is equal to 3x³ - 5x² - 11x - 3 or 3 and -1, then the third zero is. ఇక్కడ చూడమ్మా, ఈ ఈక్వేషన్ ఇచ్చిన అనే బహుపది రెండు శూన్యాలు 3 మరియు -1 అయినా మూడవ శూన్యం ఎంత? వెరీ సింపుల్ కదమ్మా. దీన్ని కూడా 5 సెకండ్స్ ఆ 10 సెకండ్స్ బిలోనే చేయొచ్చు. ఓకేనా? ఎలా చేయొచ్చో ఒకసారి చూడండమ్మా. ఇది నేను చెప్పడానికి మీకు టైం పడుతుంది, కానీ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ మనం ఇదే ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ మనం ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, రైట్? అయిపోయింది కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం ఎప్పుడే కానీ ఇట్లా రెండు ఈక్వేషన్స్ కానీ ఎక్కువ ఈక్వేషన్స్ కానీ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనుకుంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటిదమ్మా, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఎక్కడ ఉంటుందమ్మా మనకు, ఇదేంటిది, ఈ పార్ట్ అనేది సమ్ ఆఫ్ రూట్స్. ఇదేమేం పార్ట్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఇదేముంటుంది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. అవునా? ఇది సమ్ ఆఫ్ రూట్స్ అంటే 5/3. ఓకే, ఇదేమవుతుంది 5/3. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే తర్వాత వదిలేయండి. ఇక్కడ 5/3. ఇక్కడ మళ్ళీ ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే 11/3. ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్ అంటే 3/3. అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. మీకు ఇక్కడ -b/a 3/a 2/a ఇలా బట్టి పట్టకండి. ఇది సింపుల్ గా ఇలా లాజికల్ గా అప్రోచ్ గా వినండి. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు, ఆల్ఫా బీటా గామా. ఇదేంటిదమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. అవునా? ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాబట్టి మూలాల లబ్ధం కాబట్టి ఇక్కడ ఏమంటే -3. ఇక్కడ ఏముంది, 3 ఉంది. ఓకే, రైట్. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఏవైనా రెండు అనుకోండి అమ్మా. ఇక్కడ 3 - 1 అనుకుంటున్నాను నేను, ఇక్కడ గామా అనుకుంటున్నాను. ఇక్కడ 3/3 అంటే 1. ఓకే, ఇక్కడ చూడండి, గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, +3 - 1 ఏమవుతుంది, -3. సో ఏమవుతుంది, ఇది ఓవరాల్ గా -1/3. ఎక్కడ ఉందమ్మా, -1/3. ఇది ఆన్సర్. ఇంతేనమ్మా. దీనికి 5 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదమ్మా టైం. కాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పడుతుంది. ఓకే, perimeter of the triangle whose vertices are 0, 0, 2, 0 and 0, 2 is units. ఓకే, బిందువులు 0, 0, 2, 0 మరియు 0, 2 శీర్షాలు గల త్రిభుజం చుట్టుకొలత ఎంత? చాలా సింపుల్ అమ్మా, చూస్తూనే పెట్టేయచ్చు. ఏమవుతుంది, 4 + 2 √2. చూడండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఎలా అవుతుందో ఒకసారి చూడండి అమ్మా. ఇది మనకు ట్రయాంగిల్ అమ్మా. ఓకే, ఇది మనకు ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్. సో ఇది ఏంటిది మనకు 2, 0. ఓకే, తర్వాత ఏముంది, సారీ ఇక్కడ చూడండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటిదమ్మా, 0, 0, అదే విధంగా 2, 0, అదే విధంగా 0, 2 ఉందమ్మా. ఓకే, మనకు చుట్టుకొలత కావాలనుకుంటే, పెరిమీటర్ కావాలనుకుంటే మనం ఏంటిది, ఇవి రెండు మనకి ఏం కనుక్కోవాలమ్మా, మనకు డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ రెండింటి డిస్టెన్స్ కనుక్కుంటే ఇక్కడ ఒకటి వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని డిస్టెన్స్ కనుక్కుంటే ఇక్కడ సైడ్ వస్తుంది. ఈ రెండింటి డిస్టెన్స్ కనుక్కుంటే ఇక్కడ సైడ్ వస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, మీరు ఫార్ములా అనేది ఒకే రకంగా ఉండదమ్మా. అది మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు డిస్టెన్స్ ఫార్ములాను. అది ఎలా అంటే x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ అని రాయొచ్చు. ఇలా అన్న రాయొచ్చు. ఇక్కడ x1 - x2 హోల్ స్క్వేర్ + y1 - y2 హోల్ స్క్వేర్ అంటే ఈ విధంగా ఈ విధంగానే రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 2 ఉంది. 2 స్క్వేర్ చేస్తే 4.
2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 4 ఏమవుతుంది 8 అంటే ఏమవుతుంది √8 అవుతుంది. √8 ఏ విధంగా రాయొచ్చమ్మా మనకు ఇక్కడ 4 into 2 ఏమవుతుంది అంటే 2 కామన్ తీస్తే √2 అవుతుంది. ఓకేనా, సో మనకు √2 అనేది అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉంది, 2 ను స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4 అంటే √4 అంటే ఏమవుతుందమ్మా 2 అవుతుంది. రైట్, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ కూడా 2 అవుతుంది. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ ఏముంది 2√2 2 ప్లస్ 2 4 ప్లస్ 2√2 4 ప్లస్ 2√2 ఎక్కడ ఉందమ్మా ఆన్సర్ ఈ విధంగా ఉంది. అంటే ఎంత టైం పట్టింది దీనికి, దాదాపుగా 10 సెకండ్స్ బిలోలో పడతాయమ్మా. హోల్ మొత్తం కోఆర్డినేట్ జామెట్రీ అంతా కూడా 10 సెకండ్ లోపలనే చేయడానికి ప్రయత్నించాలి. అలా చేస్తేనే మనం 88 క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతాము. ఓకే, -4,3 మరియు 9,5 బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణం. చూడండమ్మా ఇందులో మొత్తం 4 టైప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టైప్ ఏంటిది, ఒక బిందువు ఇస్తాడు, వాలు ఇస్తాడు, కనుక్కోమంటాడు, సమీకరణం ఈక్వేషన్ కనుక్కోమంటాడు. రెండోసారి ఏమి ఇస్తాడు, 2 బిందువులు ఇస్తాడు, సమీకరణం కనుక్కోమంటాడు. మూడోసారి ఏమి ఇస్తాడు, 2 బిందువులు ఇచ్చి ఒక వాలు ఇచ్చి కనుక్కోమంటాడు. మళ్ళీ అదే విధంగా ఇంకేం చేస్తే ఈ విధంగా ఇస్తాడు. ఓకే, అదే విధంగా ఒక బిందువు ఇస్తాడు, ఒక ఈక్వేషన్ ఇస్తాడు, 2 బిందువులు కనుక్కోమంటాడు. ఈ విధంగా అంటే ఇందులోనే సర్కిల్ గా ఇందులోనే మార్చి అడుగుతాడు. ఓకేనా, సో దీన్ని మనము చేద్దాం. యాక్చువల్లీ దీనికి 5 to 10 సెకండ్స్ పడుతుంది, కానీ ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఏంటిది 2 బిందువు వాళ్ళ రూపం ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ ఇక్కడ ఉన్నామా. ఫస్ట్ y మైనస్ y1 m x మైనస్ x1. ఓకేనా, ఇక్కడ y1 ఏంటిదమ్మా, ఇది x1 ఇది y1. ఓకే, ఇది x1 ఇది y1. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళు కనుక్కుంటున్నాం. వాళ్ళ ఫార్ములా ఏంటిదమ్మా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకేనా, సో ఇక్కడ చూడండి y2 ఏదమ్మా మనకు, ఇది y2 5 మైనస్ 3 ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, 5 మైనస్ 2 ఏమవుతుంది 5 మైనస్ 3 ఏమవుతుందమ్మా 5 మైనస్ 3 అంటే 2 అవుతుంది 2. ఓకే, అదే విధంగా 9 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 13 అవుతుంది. ఓకే, సో 13 అనేది ఎక్కడైనా కనబడుతుందా, ఎస్ ఇవి 2 కనబడుతుంది కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఓకేనా, సో మనకు 2 అయిపోయినాయి. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చమ్మా 2/13 గా రాయొచ్చు. ఇక్కడ y1 అంటే ఎంతనమ్మా మనకు 3 రాయొచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం రాయొచ్చు మనం x మైనస్ x1 అంటే ఇక్కడ ఏం రాయొచ్చు x ప్లస్ 4 గా రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ చూడమ్మా 13y మైనస్ 39 అవుతుంది. ఇదేమవుతుంది 2x ప్లస్ 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 30y 2x ఎక్కడ ఉందమ్మా మనకు, ఇక్కడ 13y ఉంది కదండి, 13y ఇక్కడ చూడండి ఇది మైనస్ 2x అవుతుంది. ఇది అటు వెళ్ళింది అనుకో, లేదా ఇది ఇటు వచ్చింది అనుకో, ఏమవుతుంది ఇది మైనస్ వస్తే మనకు మైనస్. ఓకే, 39 ప్లస్ 47 అవుతుంది ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇక్కడ నుండి ఇది 13y మైనస్ 2x మైనస్ 47 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఇది మనకు మినిమం 30 నుంచి 45 సెకండ్స్ పడుతుందమ్మా. ఓకేనా, పడుతుంది, బట్ దీనికంటే సింపుల్ మెథడ్ ఉందమ్మా. దీనికంటే కూడా సింపుల్ మెథడ్ అనేది మన దగ్గర ఉంది. ఇక్కడ చూడండి మనం ఎప్పుడే కానీ ఒక్కటి గుర్తించండి, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అనేది 0 రావాలి. ఇక్కడ చూడండి ఇది -96 ఉంది, అవునా, ఇది -96 ఉంది. ఇప్పుడు మనం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూని ఇక్కడ చూడండి y ఉంది. సో 13 3 ఎంతనమా మనకు 39 అవుతుంది. ఇది 47 కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 4 2 ఎంతనమా మనకు 8 అవుతుంది, ప్లస్ 8. ఇక్కడ చూడండి ఇది మొత్తం మనకు 47, ఇది -47 మనకు ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా హార్డ్ వర్క్ ఏమైనా చేస్తే ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది మీకు బెనిఫిట్, ఇది ఏంటిదంటే బెనిఫిట్ గిఫ్టెడ్ చాప్టర్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంత ఈజీ అంటే అంత ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇలా మనకు ఫార్ములాస్ గుర్తు పెట్టుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసేంత టైంలో మనం ఈ క్వశ్చన్ కు ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోతాం. ఓకేనా, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇక్కడ y1 వైయా, ఇక్కడ x1 ఎక్సా, ఇలా కన్ఫ్యూజన్ లో ఉండిపోతాం ఈ ఫార్ములాస్ బట్టి వెళ్తే. అర్థమవుతుందా? మన చిన్నప్పటి నుంచి ఫార్ములాస్ బట్టి పడుతూనే ఉన్నాము. సో కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటలేము ఇంకా కూడా. సో ఇలా ఈ విధంగా ఎందుకు వచ్చింది, ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనేది నేను ఇది క్లియర్ వీడియో అనేది మీకు లాంగ్ గా ఉంటుందమ్మా. అక్కడ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే వీడియో లెంత్ గా అవుతుంది, ఇది ర్యాపిడ్ రివిజన్ గా మారదు. ఓకే రైట్, ఇది x2 అమ్మా. ఓకే, ఇది x2 2x³ plus ax² plus 11x plus a plus 3 is exactly divisible by 2x minus 1. Then the value of a is
ఏ వాల్యూ అనుకోమంటున్నాను. 2x³ ఇక్కడ చూడండి 2x-1 అనేది నిశేషంగా భాగిస్తే ఏ విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ ఇక్కడ ఈ విలువను తీసుకపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే దాని ఏ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? సో దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు, జస్ట్ అది వాల్యూ పుట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది. ఓకేనా? ఒకసారి చూద్దామా? ఓకే, చూడండమ్మా, వాల్యూ పుట్టింగ్ చేద్దాం మనం. ఇక్కడ ఏమవుతుంది, x = 1/2 అవుతుంది. ఇక్కడ పెట్టాం అనుకో 2, ఇదేమవుతుందమ్మా 1/8 అవుతుంది. ఎందుకు 1³ 2³ 1/2³ ఎంత అవుతుంది మనకు 1/8 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, ఏ వాల్యూ మనకు కనుక్కోవాలి. ఇక్కడ ఏమవుతుంది 1/4 అవుతుంది. ఎస్, ఇది ఏ 1/4. ఇక్కడ ఏమవుతుంది మనకు 11/2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి ఏ కనుక్కోవాలి. ఇక్కడ 3 అవుతుంది. = ఏమవుతుందమ్మా మనకు 0గా మారుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1 2 4 ఇక్కడ ఏమవుతుంది 1 ఉంటుంది. ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ 22 ఉంటుంది. ఎందుకు 2 తోని మనం ఏం చేస్తున్నాము, LCM తీస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ 4a ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 4 కాబట్టి 12 అవుతుంది. ఇక్కడ 0గా మారుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి ఇది 22 34 35, ఇది 35. అదే విధంగా ఇక్కడ ఏ ఏమవుతుంది ప్లస్ 5a అవుతుంది. సో = 0. ఇక్కడ చూడండమ్మా మనకు 5a = -35 ఉంది. 5 1 5 7 అంటే a = ఎంత -7. a = -7 అనేది వచ్చేసింది. అర్థమవుతుందా? ఈ విధంగా -7 అనేది మనకు వచ్చేసింది. ఓకే, ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ 4, p అండ్ 1, 0 ఈజ్ 5. దెన్ ద వాల్యూ ఆఫ్ p. ఇక్కడ 4, p మరియు 1, 0 బిందువుల మధ్య దూరం 5 అయినా p విలువ ఎంత? ఇక్కడ చూడమ్మా, ఎప్పుడే కానీ మనకి ఇక్కడ 5 ఇక్కడ ఎప్పుడే కానీ డిస్టెన్స్ ఫార్ములాలో మనకు డిస్టెన్స్ అనేది ఇస్తే అది +r- వాల్యూలోనే ఖచ్చితంగా ఉంటుంది. +r- వాల్యూలలో ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి ఇచ్చిందమ్మా, ఏంటిది +r- వాల్యూ ఇచ్చిండు. ఇది కాదు ఇది కాదు, ఎలాగో ఎందుకు ఇవి ఎందుకు కాకూడదు. నేను ఒక్కసారి ఆప్షన్ లోకి లుక్ చేస్తే ఒకసారి చూడండమ్మా, ఎప్పుడే కానీ ఇక్కడ +r- ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ రెండు కూడా కావమ్మా. ఎందుకు కావు అంటే కంపల్సరిగా రూట్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడే కానీ ఒక వాల్యూ అనేది రూట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది +r- ఛార్జ్ లో ఉంటుంది. అర్థమవుతుందా? రూట్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు +r- ఛార్జ్ లో అనేది ఉంటుంది. ఓకే, సో అది మళ్ళీ ఇక్కడ ఇది ఇచ్చింది కదా 0 కూడా కావచ్చమ్మా, 0 కూడా కావచ్చు. ఓకే, కాబట్టి ఈ రెండు వాల్యూలలో మనకు ఆన్సర్ కావచ్చు. ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఇలా అనేది ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది 4 లోనే ఉంటుంది. 4 వాల్యూ అవుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్ని ఒక ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ఫార్ములా, మనం ఏం చేసినామో డిస్టెన్స్ ఫార్ములా 4 - 1 ఎంతనమ్మా, ఎట్లన్నా చేసుకోవచ్చు. 4 - 1 అనే చేసుకోవచ్చు, 1 - 4 అనే చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎట్లా అంటే అట్లా. 4 - 1 ఎంతనమ్మా 3 ని స్క్వేర్ చేయండి 9 ఖతం ప్లస్. ఓకే, ఇక్కడ చూడండి p - 0 ఏమవుతుంది p అవుతుంది. p ని స్క్వేర్ చేసింది p² అవుతుంది. ఓకే, ఖతం రూట్ పెడుతున్నాం. ఓకే, రూట్ పెడుతున్నాం. ఇక్కడ ఏంటిదమ్మా 5 కి 5. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ రూట్ ను క్యాన్సిల్ చేస్తే ఇది స్క్వేర్ అవుతుంది, ఇది స్క్వేర్, ఇది క్యాన్సిల్. సో అప్పుడు ఏమవుతుంది 9 + p² ఇది ఏమవుతుందో మనకు 25 అవుతుంది. చాలిగా 25 అయితే చాలు మనకు. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 25 ఉంది. ఖచ్చితంగా ఇది ఏం కావాలి, +r- లో వాల్యూలో కావాలి. అర్థమవుతుందా? ఇది చూడండి, ఇప్పుడు మనకి ఏ వాల్యూ పెడతాయి, లేకపోతే మనం చేద్దాం రండి. ఇక్కడ p² ఉంది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇది 16 అవుతుంది. ఓకే, సో 16 అవుతుంది కాబట్టి దీన్ని రూట్ పెడుతున్నాం, దీనికి రూట్ పెడుతున్నాం, ఈ రూట్ క్యాన్సల్. సో 16 వచ్చింది కాబట్టి p వాల్యూ ఏమవుతుంది +r - 4 గా మారుతుంది. సో మన ఆన్సర్ అనేది ఈ విధంగా చేయాలి. ఓకే.